మహిళలపైన దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలపైన దాడులు పెరుగుతున్నాయి. హలో, ఏం మాట్లాడుతున్నావు? ఆడవాళ్లే భర్తలను హత్య చేస్తున్నారు, ఇంకా ఏ కాలంలో ఉన్నావు అని అంటారా? యు ఆర్ రాంగ్ అని ప్రూవ్ చేసే రిపోర్ట్ ఇది. ఎస్, ఈ రిపోర్ట్ ఏంటి, ఎవరిచ్చారు, ఇవన్నీ కూడా తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. 2047 కల్లా చాలా డెవలప్ అవుతుంది మన దేశం అని అనుకుంటున్నాం కదా, కానీ ఈ రిపోర్ట్ చూస్తే మాత్రం షాక్ అవుతారు. మహిళలు, చిన్నారులపై పెరిగిపోతున్న దాడులకు సంబంధించిన కీలకమైన రిపోర్ట్ ఇది. 2021 నుంచి 2023 వరకు ఈ 3 ఏళ్లలో దేశంలో మహిళలపై 13 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మహిళలపైన దాడులకు సంబంధించి 13 లక్షలు. అందులో ఎక్కువగా కిడ్నాప్, అత్యాచారాలు, అత్తింటి వేధింపులు ఇవే ఎక్కువగా ఉన్నాయి. ఇక చిన్నారుల విషయానికి వస్తే ఇంకా చాలా షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. 4,89,000. అందులో కిడ్నాప్లు, పోక్సో, హత్యలు ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే మహిళలపై అత్యధిక దాడులు యూపీ, రాజస్థాన్, బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో. చిన్నారులపై దాడుల విషయంలో కూడా ఈ రాష్ట్రాలే టాప్ లో ఉన్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో 65,000 కేసులు, తెలంగాణలో 66,000 కేసులు ఈ 3 ఏళ్లలో. అంటే రోజుకు డజన్ల కొద్దీ మహిళలు, చిన్నారులు బాధలు పడుతున్నారు. ఇది పార్లమెంట్ లో హోంశాఖ బయటపెట్టిన రిపోర్ట్ ఇది. మహిళలపైన నేరాలు తగ్గకపోగా మరింత పెరుగుతున్నాయి అనేది డీటెయిల్ గా ఇచ్చిన రిపోర్ట్ ఇది. డెవలప్మెంట్ గురించి మాట్లాడే ముందు మహిళలు, చిన్నారుల భద్రత మీద రియలిస్టిక్ గా ఆలోచించాల్సిన టైం వచ్చింది. ఈ సంఖ్యలు, గణాంకాలు కాదివి, జీవితాలు. భద్రతా చర్యలు మరింత పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తోంది ఈ రిపోర్ట్.